మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప చెప్పండి, మృతుల వివరాలు పూర్తిగా తెలిసాయా? జిల్లాని ఈ తెల్లవారుజామున చోటు చేసుకున్న సంఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఈ జబ్బార్ ట్రావెల్స్ బస్సు మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట సమీపంలో, దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట సమీపంలో ఉన్న పాలెం గ్రామం వద్ద ఈ రోడ్డు డివైడర్ ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 45 మంది చనిపోయారని చెప్పి పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ 5గురు ప్రమాదం నుంచి బయటపడారు. వారు అందించిన సమాచారం మేరకైతే బస్సులో దాదాపు 49 మంది ఉంటారని చెప్పి అంచనా వేశారు. ఈ గుర్తుపట్టడానికి వీలు లేనంత రీతిలో పూర్తిగా బస్సు దహనమైపోయిన కావడం కానీ, అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కానీ గుర్తుపట్టలేనంత రీతిలో పూర్తిగా సజీవ దహనమైన నేపథ్యంలో ఆ సంఘటనకు సంబంధించి పోలీసులు బస్సులోకి ఎక్కి ఆ సీట్ల వారీగా ఎంచుకుంటూ వచ్చినప్పుడు, లెక్క పెట్టుకుంటూ వచ్చినప్పటికీ కూడా చనిపోయిన వారి వివరాలు తెలియరావడం లేదు. అటు బెంగళూరులో సంబంధించి కానీ, ఇటు అనంతపురం కానీ, ఇటు హిందూపూర్ కానీ, ఇటు హైదరాబాద్ కానీ ఈ జబ్బార్ ట్రావెల్స్ సంబంధించిన కార్యాలయం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రావడం లేదు. ఆ సంఘటనా స్థలంలో ఈ బస్సు ప్రమాదం గురైన సమయానికి బస్సులో ప్రయాణిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు, ఆ ప్రయాణికులు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అన్న విషయాలు పూర్తిగా ఇప్పటికీ ట్రావెల్స్ సంబంధించిన వారు ప్రకటించలేదు. అదేవిధంగా మరోవైపు ఈ సంఘటనకు సంబంధించి ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఏ విధంగా ప్రమాదం చోటు చేసుకుంది, ప్రమాదం జరిగే సమయంలో డ్రైవరు క్లీనర్ తప్పించుకోగలిగారని చెప్తున్నారు, ప్రమాదం నుంచి బయటపడగలిగారని చెప్తున్నారు. కానీ ఆ డ్రైవరు క్లీనర్ ఎలా బయటపడగలిగారు, మిగిలిన ప్రయాణికులు ఎందుకు బయటపడలేని పరిస్థితి ఉంది. ఈ బస్సుకు సంబంధించి ఈ బస్సు వెనకాల, డ్రైవర్ వెనకాలే ఒక ప్రధాన ద్వారం ఉంటుంది. ఈ ప్రయాణం మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రధాన స్టేషన్ల ద్వారా మాత్రమే ఆ ద్వారం ఓపెన్ చేస్తుంటారు, మిగిలిన సమయాల్లో ద్వారం లాక్ చేస్తుంటారు. ఎందుకంటే పూర్తిగా ఇది పూర్తి ఏసీ బస్సు కాబట్టి ఏసీ బయటికి వెళ్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అట్లా ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఈ ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ ముందు దూకేశారంటే ఆ ద్వారం తెరిచే అవకాశం లేకపోవడంతోనూ పూర్తిగా తెల్లవారుదాన 4:30 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలోనూ ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో మృతులు ఎక్కువ సంఖ్య ఉంది, పూర్తిగా గుర్తుపట్టలేని రీతిలో కాలిపోయింది. కానీ ఇప్పుడు వరకు అటు అధికారులు కానీ, ఇటు ట్రావెల్స్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు ఈ ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణించారు, ఈ ప్రయాణించిన వాళ్ళలో ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అన్న వివరాలు ఇప్పటి వరకు చెప్పలేకపోతున్నారు. ప్రధానంగా ప్రాథమికంగా ఆ బస్సులోకి ఎక్కి మనకు కంటికి కనిపించే వారిని ఒకసారి లెక్కించుకుంటే దాదాపుగా 45 మంది ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వచ్చి అదే ప్రకటన చేస్తున్నారు. కానీ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళు చెప్తున్న సమాచారం మేరకు అయితే దాదాపు 49 మంది ఉంటారు. 5గురు ప్రమాదం నుంచి బయటపడగలిగారు, మిగిలిన వారందరూ సజీవమైన పరిస్థితి ఉంది జిల్లాని. అయితే నారాయణప్ప, ఘటనలో చనిపోయిన వారి ఆనవాళ్ల కోసం అదేవిధంగా పోలీసుల దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది? జిల్లాని మనం ప్రధానంగా ఇక్కడ ఆనవాళ్లు గుర్తుపట్టడానికి వీలు కానంత రీతిలో పూర్తిగా సజీవ దహనమైన పరిస్థితి ఉంది. ఈ ప్రధానంగా ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఒకే కోణంలోనే విచారిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డ వారికి సంబంధించిన సమాచారం సేకరించి చనిపోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వివరాలు అందించడం ద్వారా వారి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేయాలన్న లక్ష్యంతోనే అదే కోణంలోనే అటు ఇక్కడే సంఘటన స్థలంలో మంత్రి డీకే అరుణ సంఘటన స్థలంలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. అధికారులందరితో చర్చిస్తూ ఈ కుటుంబం సభ్యులకు గాని, మృత్యువాత పడిన వారికి సంబంధించిన వివరాలు అందించేందుకు గాని చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ ట్రావెల్స్ కు సంబంధించిన వాళ్ళు, బెంగళూరులో ఎక్కిన వాళ్ళు కానీ, బెంగళూరు హైదరాబాద్ మధ్యలో ఉన్న ఈ బస్ స్టాండ్లలో ఎక్కిన వాళ్ళు ఎవరు ఎక్కారు ఏంటి అన్న వివరాలు పూర్తిగా తెలిస్తే తప్ప వారికి సంబంధించిన సమాచారం తెలిసేది. మన కొద్దిసేపు క్రితం కలెక్టర్ తోనూ, ఎస్పీతోనూ, మంత్రి గారితో మాట్లాడితే వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు బెంగళూరులో బస్సు ఎక్కిన 20 మందికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంది. మిగిలిన వారికి సంబంధించి అటు బెంగళూరు నుంచి వచ్చే సమయంలో అటు హిందూపూర్ గాని, పెనుగొండ గాని, అనంతపూర్ గాని, అటు గుత్తి గాని, కర్నూలు తర్వాత స్థానాల్లో ఎక్కిన వారు ఎవరైనా ఎక్కారా, ఎక్కిన వారి వివరాలు ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు అని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు. ఇటు ట్రావెల్స్ వాళ్ళకి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో ఇప్పటి వరకు ప్రమాదానికి సంబంధించి ఒకే కోణంలోనే, అంటే ఇది ఎలా జరిగింది అన్నది పక్కన పెట్టేసి ప్రమాదంలో మృత్యువాత పడిన వారికి సంబంధించిన కుటుంబ సమాచారం అందించి పూర్తిగా సమాచారం అందించి ఈ సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ప్రమాదానికి సంబంధించిన మరో కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి వచ్చే పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా చూసి ఏంటి, ఎంతమంది ఉంటారో ఏం కథ అనేది నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. మృత్యువాత పడిన వాళ్ళు ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఏమైనా ఉన్నారా అన్న విషయాలు కూడా మనం చూస్తే, మనం ఒకసారి దృశ్యాలు చూస్తే ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి ఎస్ఎస్ఎల్టీ వచ్చినట్టుంది. బస్సులోకి వెళ్లి వాళ్ళు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఆ సంఘటన స్థలంలో
బస్సులోకి ఎక్కి పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. పోలీసులు, స్థానిక పోలీసులు, అదేవిధంగా ప్రత్యేక పోలీసులు, వారితో పాటు ఎఫ్ఎస్ఎల్ టీమ్ సంబంధించిన వాళ్ళు కూడా చూడొచ్చు మనం. ఆ దృశ్యాల్లో పూర్తిగా ముద్దయిపోయిన దృశ్యాలు. అదేదో చిన్న పిల్లోడి సంబంధించిన శవంగా భావించాల్సి వస్తుంది. అది పిల్లోళ్ళ ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన టీం వాళ్ళు, బృందం వాళ్ళు ఆ దృశ్యాలను వాటిని బస్సులో పూర్తిగా మృత్యువాత పడిన వ్యక్తులకు సంబంధించిన ఆనవాళ్లను, అవశేషాలను మాత్రమే బయటకు తీసుకురాగలుగుతున్నారు. అసలు గుర్తించడానికి వీలు కానంత రీతిలో ఉండడంతో ఆ పరిస్థితి చోటు చేస్తున్నాం. చూడొచ్చు, కొంతమందిని ఒక్కొక్కరిగా అంటే బస్సులో పూర్తిగా సజీవ దహనం అయిపోయి అవశేషాలు మాత్రమే ఉన్న వాటిని తిరిగి తీసుకొస్తున్న దృశ్యాలుగా మనం ఒకసారి చూడొచ్చు. ఆ పరిస్థితి చూస్తా ఉంటే ఈ సంఘటనకు సంబంధించి అసలు ఆ ఎఫ్ఎస్ఎల్ టీం వాళ్ళు వచ్చి ఉన్న అవశేషాలను దృష్టిలో ఉంచుకొని సంఖ్య నిర్ధారించే అవకాశం ఉంది. ఈ సంఖ్య ఎంత ఉంటుంది అన్న విషయం పూర్తిగా ట్రావెల్స్ వాళ్ళు ప్రకటిస్తున్నారు. ట్రావెల్స్ లో కూడా మన బెంగళూరు నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కి ఎక్కిన వాళ్ళకైతే సంబంధించిన వివరాలు ఉంటాయి, కానీ మధ్యలో అటు హిందూపూర్ లో కానీ, అనంతపూర్ లో కానీ, ఇతర ప్రాంతాల్లో ఎక్కిన వాళ్ళు అంటే సహజంగా బుక్ చేసుకుంటే మనం ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళ పేర్లు ఉంటాయి, కానీ మధ్య మధ్యలో దారులలో ఒకసారి డ్రైవర్లు సైతం ఆపి ప్యాసింజర్లు ఎక్కించుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ దారిలో ఎక్కిన వాళ్ళు ఏమైనా ఉన్నారన్న విషయాలు కూడా తెలిసే అవకాశం లేదు. జిల్లాని పరిస్థితి పూర్తిగా కొద్దిసేపు పోతే తప్ప పూర్తి వివరాలు వచ్చే అవకాశం లేదు జిల్లాని. అయితే నారాయణప్ప డ్రైవర్, క్లీనర్ తో పాటు మెలకులో ఉన్న 5 ప్రయాణికులు మాత్రమే బయటపడ్డారని తెలుస్తుంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? 5 మంది బయటపడ్డారు. డ్రైవర్ తో పాటు మరో క్లీనర్ ఉన్నారు, వాళ్ళిద్దరు బయటపడ్డారు. వాళ్ళతో పాటు ప్రయాణిస్తున్న 5 మంది. అంటే మన ఈ సంఘటన బట్టి చూస్తే పూర్తిగా పరిస్థితులను బట్టి చూస్తే లోపల అంటే 2 రకాలుగా ఉంటది. ఈ బస్సులో 2 భాగాలుగా ఉంటది. ముందర డ్రైవర్ క్యాబిన్ ఉంటది, ఆ తర్వాత వెనకాల ప్రయాణికులు ప్రయాణించి బస్సు మొత్తం ఉంటది. డ్రైవర్ క్యాబిన్ కు వెనకాల ప్రయాణికులు ఉన్న ప్రాంతానికి పూర్తిగా మధ్యలో ఒక ద్వారం ఉంటుంది, ఆ ద్వారం బంద్ చేసి ఉంటారు. ఇది ట్రావెల్స్ వారికి తెలియకోకుండా కూడా కొంతమంది డ్రైవర్లు బస్సు పూర్తిగా ఫుల్ అయిపోయినప్పటికీ కొంతమంది మధ్యలో చేతులు ఎత్తినప్పుడు, ప్రయాణికులు వెళ్ళడానికి చేతులు ఎత్తినప్పుడు వాళ్ళను బస్సులోకి ఎక్కించుకొని డ్రైవర్ క్యాబిన్ లో తమ ముందు పక్కనే కూర్చోబెట్టుకుంటుంటారు. అది సహజంగా జరిగే పని. అది అలా డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళు, డ్రైవర్ క్యాబిన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. కానీ బస్సులో వెనకాల ఉన్న వాళ్ళు, బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు, ప్రయాణికులు బయటపడిన సందర్భం అయితే లేదు. డ్రైవర్ క్యాబిన్ లో కూర్చొని బయటపడిన వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు ప్రమాదం నుంచి బయటపడినట్టు సమాచారం వస్తుంది. అంటే బస్సు ప్రయాణిస్తున్నవారు, డ్రైవర్ వెనకాల మామూలుగా సాధారణంగా ఉండే బస్సు వెనకాల ప్రమాదంలోకి బయటపడిందే వాళ్ళు తెలిస్తే వాళ్ళ విషయాలు తెలిస్తే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు. కానీ బయటపడిండే వాళ్ళు అయితే యోగేష్, రాజేష్, జయసింగ్, శ్రీకర్, మదర్ పాషా వీళ్ళు 5 బయటపడ్డారు. వీరితో పాటు డ్రైవర్ సరోజ్ కూడా బయటపడ్డారు. కానీ డ్రైవర్ క్యాబిన్ పక్కన కూర్చున్న వాళ్ళు మాత్రమే బయటపడినట్లుంది. వెనకాల డ్రైవర్ క్యాబిన్ వెనకాల అసలు ప్రాంతాల్లో కూర్చున్న వాళ్ళు ఎవరు బయటపడే పరిస్థితి లేదు జిల్లాని. అయితే నారాయణప్ప డ్రైవర్ ని, క్లీనర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. అయితే డ్రైవర్ చెప్పిన వాంగ్మూలం ప్రకారం పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేపడుతున్నారు? వారికి ఎటువంటి సమాచారం డ్రైవర్ నుంచి లభించింది? కానీ ప్రధానంగా మనకు డ్రైవర్ అందించిన సమాచారం ఆధారంగానే 45 మంది అని చెప్పి పోలీసులు అంచనా వేస్తున్నారు. కానీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ఆయన పక్కనే ఉన్న కొత్తకోట పోలీస్ స్టేషన్ తరలించారు. డ్రైవర్ పక్కనే కూర్చొని ప్రమాదం నుంచి బయటపడిన 5 హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి హైదరాబాద్ లో చికిత్స చేస్తున్నారు. కానీ ఈ డ్రైవర్ అందించిన సమాచారం ప్రకారం అయితే దాదాపు 50 మంది వరకు బస్సులో ఉంటారని చెప్పి డ్రైవర్లు చెప్తారు. కానీ బస్సు కెపాసిటీ, బస్సు స్థాయి మాత్రం కేవలం 45 మంది వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి 45 మంది చెప్పి ప్రాథమికంగా పోలీసులు అంచనాకు 45 మంది సజీవదాహనమై ఉంటారని చెప్తున్నారు. కానీ డ్రైవర్ అందించిన సమాచారం ఆధారంగా, డ్రైవర్ పోలీసుల విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా చూస్తే దాదాపు 49 మంది వరకు ఈ బస్సులో ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అంచనా వేస్తున్నారు. కానీ అధికారికంగా పోలీసులు సంఖ్యను ప్రకటించడం లేదు. కానీ దాదాపు 49 వరకు ఈ ప్రమాదంలో సజీవదాహనమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం పోలీసులు వ్యక్తమవుతుంది జిల్లాని. ధన్యవాదాలు.